మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం వంట చేయడము అనేది అతి సామాన్యం. మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, కుక్ చేయొచ్చు, ఎవరైనా కుక్ చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ లేదు, నలభీములు ఇంకా బాగా చేస్తారు. ఎవరైతే వంట చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ హావభావాలన్నింటినీ కూడా ఆ వంట కలుపుతున్నప్పుడు వాళ్ళ భావాలన్నీ ఆ కూరకి అన్నానికి ఏం చేస్తున్నారో దానికి చేరుతాయి. అందుకనే పీఠాధిపతులు ఏం చేస్తారు, మాతాజీ అని పెట్టుకొని ఆ మాతాజీ స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉండి వంట చేసిన ఆహారాన్ని తింటారు. బ్రహ్మకుమారీస్ కూడా అంతే. మేము ఎవరు చేసిన వంటలు తినము, మా వంటలు మాకే కావాలి, మేము బ్రహ్మలు అని చెప్పుకుంటారు. కాబట్టి కొన్ని ఏండ్ల తరాలుగా కొన్ని కుటుంబాల్లో ఒక ఆచారంగా ఉంది. అది ఏంటంటే కాస్త శుచి శుభ్రంగా మంచి వాళ్ళు వంట చేస్తేనే తినాలని. ఈ రోజుల్లో మనం ఏంటి, ఎవరు చూడకుండా వంట చేసుడు లోపటే పెడిది. రోడ్డు మీద దోశలు వేస్తే ఏం రుచికరంగా ఉన్నాయి. ఒకడు ఉమ్మేస్తా ఉంటే, ఒకడు దుమ్ములు వేస్తా ఉంటే, ఒకడు తూ అంటుంటే అబ్బబ్బో రుచికరమైన టేస్టులు. బయట ఎన్ని వైరస్లు తిరుగుతున్నాయో అందరికీ తెలుసు. పాపం హోటల్ ఆయన నిన్న చూస్తే నాన్న రోడ్డు మీద పాపం హోటల్ లోపల ఉంది, కొంచెం మెట్ల మీద వాడు దోశలు చేస్తున్నాడు. వాడికి అమ్ముడుపోతులేవు, పక్కన రోడ్డు కింద పెట్టిన దోశలు ఇడ్లీలన్నీ అమ్ముడుపోతున్నాయి. వాడికి అమ్ముడుపోకపోతే వాడు కూడా ఏం చేస్తున్నాడు, ఇదేదో ఉపాయం బాగుందిరా అనుకొని వాడు కూడా ఆ దోశలు చేసేది ఇడ్లీ చేసేది రోడ్డు మీద పెట్టుకొని చేస్తున్నాడు. మా డ్రైవర్ ఒకనాడు నాకు చెప్పాడు, నాన్న అమ్మ ఉమ్మేస్తుంటే తుమ్ము చేస్తుంటే అక్కడి నుంచి లాట్రిన్ వాసన, అక్కడి నుంచి బాత్రూమ్ వాసన, అసలు ఇంత రకాలైన వాసనలు వస్తే ఆ దోశలు ఏం టేస్ట్ ఉంటాయి అమ్మా, అంత టేస్ట్ ఉంటాయి. అదన్నీ మనం మర్చిపోతున్నామా నాన్న? అసలు జీవితంలో ఏ ఆహార పదార్థమైతే శుభ్రంగా శుచిగా ఒంటిళ్ళు ఊడ్చుకొని తుడుచుకొని తినాల్సినటువంటి ఆహారాన్ని రోడ్డు మీద పెట్టుకొని తింటున్నాం మనం. మరి మనకి ఎలాంటి భావాలు వస్తాయి? ఆ వంట చేసే వాళ్లకు ఎలాంటి భావాలు వస్తాయి? మనం తిన్న వాళ్లకు ఎలాంటి భావాలు వస్తాయి? ఇక ప్రేక్షకులందరూ మీరు చూస్తున్న వాళ్ళు మీరే చెప్పాలి. మా అల్లుడిని ఒక రోజు నేను అడిగాను, ఎరా నాన్న తినకుండా సెకండ్ షో సినిమాకి వెళ్ళారు, ఏం బెటా మీరేం తినకపోతే, నేను అన్నం వండి రెడీ కూర్చుని, అదేంటంటే 2 గంటలకు మంచి దోశలు వేడి దోశలు ఇడ్లీలు వేస్తారు, మంచివి తినేసి వచ్చాం. రాత్రి 2 గంటలకు కూడా వేస్తారా నాన్న అంటే, 2 నుంచి 6 వరకు 5 గంటల వరకు వేడి దోశలు రోడ్ల మీద వేస్తారట. చూసారా నాన్న, ప్రపంచం ఇటు నుంచి ఎట్టుపోయింది. మనం టెక్నాలజీతో ఉన్నామా రోజు. ఇప్పుడు ఎవరినైనా నోరు తెరిచి అడగండి, మా ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం ఎలా బాగుంటుంది చెప్పండి? మీకు మీరు తినే ఆహారం ఎలాంటిది? మీరు తినే ఆహారం ఎలాంటి పరిస్థితుల్లో తింటున్నారు? ఎలాంటి సిచ్యుయేషన్ నుంచి వచ్చిన ఆహారాన్ని తింటున్నారు? ఎలాంటి వాళ్ళు వంట చేసిన దాన్ని తింటున్నారు? ఒక ఆమె వచ్చి అని ఇట్లా చీది మళ్ళీ ఆ చేతులతో ఇట్లా పెట్టి దోశ ఇస్తుంది. మనం గనక స్టార్ హోటల్లోకి వెళ్ళి చూడండి నాన్న, వాళ్ళ కిచెన్ చూస్తే మాత్రం మీరు భోజనం తినడం మానేస్తారు. వాళ్ళు కడిగే ప్లేస్ని గనక మీరు చూసారంటే జీవితం మీది, మీరు హోటల్ కాదు కదా, బయట ఎక్కడ భోజనం చెయ్యరు. మా అత్తగారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కడిగిన గిన్నెలను కడిగి పని మనిషి అక్కడ పెడితే మళ్ళీ వచ్చి నీళ్లు పోసి మళ్ళీ వేడి నీళ్ళతో మమ్మల్ని కడగమనేవాళ్ళు. వైరస్ వస్తుంది, ఆ దాంట్లో సబ్బు ఏదైతే యాసిడ్స్ పెట్టి చేసినారో అవి వాళ్ళు సరిగ్గా పామి చెయ్యరు. మళ్ళీ ఆ గిన్నెని గనక మీరు కడిగితేనే వంట చేసుకొని తినండి అనేవాళ్ళు. అంత శుభ్రత, అంత బాధ్యత, అంత శ్రద్ధ, అంత ఏకాగ్రత పెట్టి వంట చేసినప్పుడు మాకెవ్వరికి 60-70 ఏళ్ళోళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు, వాళ్ళ 80 ఏళ్ళోడు కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. ఈ భూమి మీద వాళ్ళకి చేసే పనేమి లేదు. మేము ఏం చేయాలి, ఎందుకు బతుకున్నామో మాకు అర్థం కావట్లేదు. కానీ మరి వాళ్ళ 30 ఏళ్లకే కడుపు నొప్పులు, 20 ఏళ్లకే డైజెషన్ కెపాసిటీ, 35 ఏళ్ల పిల్లగాడు నాకు మగతనం లేదు, పెళ్ళాం దగ్గరికి పోవాలంటే భయం అవుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు ఆడవాళ్ళందరూ మాకు యూట్రసే లేదు, మాకు పిల్లలు కానీ అవకాశమే లేదని ఏడుస్తున్నారు. ఇవన్నిటికీ కారణాలు మనం తినే ఆహారం. కాబట్టి మంచి ఆహారాన్ని తినాలి, శుభ్రంగా చేసుకొని తినాలి. భార్యకు ఓపిక లేకపోతే భర్త, భర్తకు ఓపిక లేకపోతే భార్య. మిమ్మల్ని బయట తినొద్దు అని నేను చెప్పటం లేదు. శుచిగా శుభ్రంగా ఒకరోజు తినండి, 2 రోజులు, జీవితకాలం మొత్తం మీరు తినే ప్రతిదీ బయట నుంచి. నేను తార్నాకాలో నేను మా అమ్మాయిలకు చెప్పేదాన్ని, నేను ఇల్లు ఖాళీ చేసిపోతాను, ఇక్కడ చిన్న హోటల్ కూడా లేదు, ఓపిక లేకపోతే కర్రీ పాయింట్ కూడా లేదు. ఇప్పుడు అడుగడుగునా హోటల్స్ అయిపోయినాయి. మా తార్నాకాలో ఈ 30 ఏళ్ల నుంచి ఒక్క హాస్పిటల్ కూడా లేదు, ఆర్టీసీ హాస్పిటల్ తప్ప. కానీ ఇప్పుడు గల్లీకి డాక్టర్లు రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? హోటల్స్ పెరిగినాయి కాబట్టి డాక్టర్లు పెరిగారు. ఇది సర్వజనీన సత్యం. కాబట్టి మనం ఎలాంటి ఆహారం తినాలి? ప్రేక్షకులారా మీరు ఆలోచించండి. మీ అంతలా మీరు వండుకొని మీకు ఓపికన్నంత కుక్కర్ నీళ్లల్లో ఉడకబెట్టి పోపు వేసుకొని తింటే కూర అయిపోతుంది. అన్నం కరెంటు స్టవ్లో పెడితే మీకు అన్నం అయిపోతుంది. కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వస్తే మీకు అన్నం అయిపోతుంది. మీరు తినాలన్న రుచికరమైన పదార్థాలు వీకెండ్ వెళ్ళి ఏదో ఒకటి అప్పుడప్పుడు తినండి. జంతికలు చేయక్కర్లేదు నాన్న, ఇవాళ అప్పలు చేయక్కర్లేదు నాన్న, బొబ్బట్లు చేయక్కర్లేదు నాన్న, అన్నీ స్వగృహాల నుంచి వస్తుంది, అవన్నీ తినండి, ఎవరొద్దన్నారు.
కానీ రోజు తినే ఇడ్లీ దోశ దగ్గర నుంచి టిఫిన్లు కూడా రోడ్డు మీద టిఫిన్లు ఏమేమి తింటాము అంటే మాత్రం రోగాలు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి ఓపికతో మీ ఇంట్లో మీరు చేసుకోగలిగినన్ని రోజులు చేసుకుంటూ మీ జీవితాన్ని గడిపిస్తే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలంటే మీరు తినే ఆహారం పట్ల ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ పెట్టండి. ఇవాళ మాకు ఆరోగ్యం బాగాలేదు, నా దగ్గరకు వచ్చి అందరూ మేడం మీరు ఏం ఆశీర్వదించటమంటే అనుకున్న కోరికలు కాదమ్మా, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగుండేటట్టు ఆశీర్వదించు. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. నాన్న, ఈ శరీరము మన కోసం ఎంతో పని చేస్తుంది. ఈ శరీరాన్ని చాలా బాగా ప్రేమించండి. ఒక కాలులో నొప్పి వచ్చి ఒక అమ్మ అంటుంది, కాలు నొప్పి అమ్మా అంటుంది. కాలు నొప్పి అనగానే మీరు ఎవరో వచ్చి జండుబామును ప్రేమగా రాస్తారు. రాసేసరికి కాలు నొప్పి తగ్గిపోతుంది. తలనొప్పి వస్తుంది మనకు, జండుబాము ఇలా ప్రేమగా రాయగానే తలనొప్పి తగ్గిపోతుంది. అంటే ఈ శరీరానికి మన ప్రేమ చాలా అవసరం. మీరు బయటి ప్రపంచంలో ఇంకెక్కడో ఇంకేదో కావాలని అనుకోకండి. మీ శరీరంలో ప్రతి అవయవాన్ని ప్రేమించండి. అణువున ఉన్న ఎంజాయంలో మీరు ఎంజాయ్ చేయండి. మంచి ఆహారాన్ని ఇవ్వండి. ఈ శరీరాన్ని ప్రేమించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ శరీరంలో ప్రతి అణువు, నరము, కండరాలు అన్నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ ఆత్మ అనేది, ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ శరీరంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పుడు వచ్చిన రోగాలు వస్తాయంటే మన మైండ్ మంచి ఆహారం తినండి, మంచి ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ శరీరాన్ని మీరు ప్రేమించుకోండి, ఎంజాయ్ చేయండి, ఆనందంగా సంతోషంగా జీవించడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.